నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందని బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అన్ని మాటలకే పరిమితమయ్యాయని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న నివేదితారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎలక్షన్ల ప్రచారం ముమ్మరం చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నాము. బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గతంలో బీజేపీ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీకి సంబంధించినటువంటి ప్రజల ఆదరణ ఎలా ఉంది? ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న క్రమంలో బీజేపీ నియోజకవర్గాల పరిస్థితి ఏముంది? నేను 2018లో పోటీ చేశాను. ఇప్పుడు ఇది రెండోసారి మళ్ళీ నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. 18కి ఇప్పటికీ చాలా అవేర్నెస్ పెరిగింది. ప్రజలు కూడా చాలా, అంటే 18 కంటే ఇప్పుడు మా స్కీమ్స్ కూడా బాగా కింది వరకు వెళ్ళినాయి. 18లో అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. అదిగాక అప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇట్లాంటి స్కీమ్స్ పెట్టి కొంచెం ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు ఎంచుకొని గెలవడమే కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. బీజేపీకి మంచి అవకాశం ఉంది. చెప్పండి, గతంలో లేని కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని చెప్తున్నారు. బీజేపీ ఏం చేయలేదు, సెంట్రల్లో ఉండని. మరి మీరు ఇక్కడ ప్రచారంలో ఏ విధంగా ఉంది? ఈరోజు ఏ గ్రామ పంచాయతీ తీసుకున్నా, ఎక్కడ ఏ సర్పంచ్ని అడిగినా ఒకటే చెప్తారు. ఇప్పుడు మాకు వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే మాకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు జీరో, అసలు ఏం రావట్లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. మనం చూస్తున్నాం డెవలప్మెంట్. ఈ హైవేస్ అయితే ఏంటి, గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్లు, లైట్లు, శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రూరల్ ఏరియాస్కి చేసింది అయితే ఏమీ లేదు. కనీసం స్కూళ్ళల్లో టీచర్స్ని కూడా రిక్రూట్ చేయలేదు. ఇంకా 10 ఏళ్ల కిందే నయం ఉన్నట్టుంది కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కనీసం స్కూల్స్ నడిచినాయి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ మా దగ్గర అయితే కొన్ని స్కూల్స్ కూడా మూతపడుతున్నాయి. ఎందుకంటే టీచర్స్ సరిగ్గా లేక పిల్లలు రావడం మానేశారు. మేడం, చెప్పండి, ఫైనల్గా సాగర్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి మీరు పోటీ చేస్తారు, గతంలో కూడా పోటీ చేశారు, ఇప్పుడు తేడా ఏం కనిపిస్తుంది? చెప్తున్నా, అప్పటికిప్పటికీ అవేర్నెస్ బాగా పెరిగింది. బీజేపీ పథకాలన్నీ కూడా ఎవరైతే అర్హులో వాళ్ళ వరకు చేరుతున్నాయి. ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కూడా చాలా, అంటే సాటిస్ఫాక్షన్ ఉంది వాళ్ళకి. ఈరోజు ప్రాణాలు కాపాడింది నరేంద్ర మోడీ, ఆకలి తీర్చేది నరేంద్ర మోడీ. ఇంతో గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి అంటే అది కేవలం నరేంద్ర మోడీ వల్లనే అనేది ఒక క్లారిటీ అయితే ఉంది ప్రజలకి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోడు భూములకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. బీజేపీ ఏం చేయబోతుంది? పోడు భూములు ఎవరికి ఇచ్చిరో ఇక్కడైతే ఎవరికి రాలేదు. అక్కడక్కడ 1-2 ఇచ్చిరే కానీ అసలు మెజారిటీ పోడు భూముల సమస్య అట్లనే ఉంది. ఇక ప్రాజెక్ట్స్ అంటున్నారు, ఇక్కడ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏం చేసింది కాంగ్రెస్? ఎప్పుడో వెనకటికి 50 ఏళ్ల కింద వచ్చినాయి కానీ ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఏమీ లేవు. ఇప్పుడు నిన్న కేసీఆర్ మాకు బై ఎలక్షన్లో ఇచ్చిపోయిన హామీ ఏదైతే ఉందో ఇరిగేషన్ లిఫ్ట్ది, అది ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. 18 monthsలో కంప్లీట్ చేస్తా అని చెప్పారు దాన్ని, కానీ 2 years అయిపోవచ్చింది, ఇంకా 10% వరకు కూడా జరగలేదు. అసలు ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు. 50 years, టోటల్ 50 years మనం తీసుకున్నట్టయితే నాగార్జున సాగర్లో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, ఇక్కడ బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. ఇది నాగార్జున సాగర్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ సంబంధించినట్టు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాగార్జున నియోజకవర్గంలో చేసింది ఏం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కాంతితో శ్రీనివాస్, నల్గొండ జిల్లా అమ్మ న్యూస్.